హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కప్పు శనగపిండితో బెల్లం ఉండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెడల్పాటి బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్ వరిపిండి, అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా కలుపుతూ ఉండాలి. మనకి ఇంకా తిక్కగా అయ్యిందంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. మొత్తం కలిసేంత వరకు ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని ఉండాలి. డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకొని బూందీ అనేది మనం ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం ఒక గ్లాస్ పిండి తీసుకొని అలా రౌండ్గా చేసుకుంటూ బూందీ అనేది వేసుకోవాలి. వేసుకొని మనం గరిటెతో కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి. మనకి కొంచెం ఈ కలర్లో చేంజ్ అయ్యే వరకు కూడా మనం వేయించుకొని సైడ్కి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా తీసుకొని మనం బూందీ అనేది చేసుకోవాలి. బూందీ అంతా కొట్టుకున్న తర్వాత అది సైడ్కి పెట్టుకొని ఈలోపు అదే పెనంలో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా మనం పాకం అనేది పెట్టుకోవాలి. బెల్లం అనేది కరిగేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం బెల్లం కరిగిన తర్వాత మనం పాకం అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని మరిగిన పాకాన్ని వాటర్లో వేసుకొని కొంచెం గట్టిగా అయ్యిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ముదురుపాకం అయ్యి అది గట్టిగా అయిన తర్వాత అప్పుడు ఈ బూందీ అనేది బెల్లంలో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక కప్పు శనగపిండికి 3 కప్స్ బూందీ అనేది అవుతుంది. ఆ 3 కప్పులు కూడా ఈ పాకంలో వేసుకొని మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మొత్తం బూందీ అనేది పాకానికి అంటుకునే విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు అనేవి చుట్టుకోవాలి, లేదంటే ఉండలు అనేవి రావు, అది విడిపోతూ ఉంటుంది. ఎంత వేడిగా ఉంటే అంత వేడిగా మనం వాటర్ అనేది తడి చేసుకుంటూ ఉండలు అనేవి చుట్టుకోవాలి. 2-3 హెల్ప్ అనేది తీసుకోండి, అప్పుడు త్వరగా అయిపోతాయి. లేదంటే అది చల్లారాక మనకు ఉండ అనేది అవ్వదు. ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ మనం స్టవ్ మీద కొంచెం వేడి చేసుకొని ఉండ అనేది ఒక కప్పు శనగపిండికి దగ్గర ఒక 20 ఉండలు అనేవి అవుతాయి. సో ఫైనల్లీ మన బెల్లం ఉండలు అనేవి, బూందీ ఉండలు అనేవి రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.